హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ఏంటంటే, ఒక పర్టిక్యులర్ పిల్లాడు నార్మల్ డెవలప్‌మెంట్ ఉందా లేదా అనేసి ఎలాగ చెప్పగలం అనేసి. అంటే ఇది ఒక ఏజ్ బట్టి ఉంటుంది. అంటే ఒక చైల్డ్ అన్నది ఫ్రమ్ బర్త్ నుంచి కొన్ని ఇయర్స్ వరకు ప్రతి స్టేజ్‌లో ఏదో కొన్ని మటికి మైల్‌స్టోన్స్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే మోటార్ మైల్‌స్టోన్స్ గానీ, ఫైన్ మోటార్ గానీ, లేతే సోషల్ మైల్‌స్టోన్స్ గానీ, స్పీచ్ గానీ, ఇలాగా ఒక్కొక్క స్టేజ్‌లో అలా వస్తుంటుంది. అంటే మనకి మటికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మంత్ కల్లా వాళ్ళకి మటికి సోషల్ స్మైల్ వచ్చేస్తుంది. అంటే స్మైలింగ్ ఎట్ అదర్స్ వస్తది. అండ్ దే విల్ బి ఏబుల్ టు ఓపెన్ ఐస్ అండ్ టర్న్ ది హెడ్ టు వన్ సైడ్. అండ్ వాళ్ళేంటంటే వాళ్ళకి సౌండ్‌కి వాళ్ళకి రెస్పాండ్ అవుతూ ఉంటారు. సౌండ్‌కి, లైట్‌కి అట్లాగా. సో, ఫ్రమ్ థర్డ్ మంత్ నుంచి మనకేంటంటే పిల్లలు అయితే కొద్దిగా యాక్టివ్‌గా మటికి కనిపిస్తూ ఉంటారు. ఫ్రమ్ థర్డ్ మంత్ నుంచి మనం ఈజీగా ఆ పర్టిక్యులర్ ఏజ్‌లో తనకి రావాల్సిన మైల్‌స్టోన్స్ వచ్చాయా లేదా అనేసి మనం మటికి చెప్పొచ్చు. 6 మంత్స్ కల్లా వాళ్ళు మటికి బోర్లా పడాలి. వాళ్ళు ముందుకి వెళ్ళడానికైతే వాళ్ళు మటికి ప్రయత్నించాలి. వాళ్ళకి మటికి హెడ్ కంట్రోల్ అన్నది మటికి ప్రాపర్‌గా వచ్చేసేయాలి. అండ్ వాళ్ళకి ఏంటంటే కూర్చోవడం కూడా వాళ్ళు మటికి స్టార్ట్ చేస్తూ ఉంటారు. బై 1 ఇయర్ కల్లా కొన్ని ఫ్యూ వర్డ్స్ మటికి మాట్లాడడానికైతే వాళ్ళు మటికి ప్రయత్నిస్తారు. అండ్ వాళ్ళు మటికి నిల్చోవడానికి మటికి ప్రయత్నిస్తారు. పట్టుకొని నిల్చోగలరు. కొంతమంది పిల్లలైతే పట్టుకొని వాళ్ళు మటికి నడవచ్చు. ఇలాగ 1½ ఇయర్‌కి వచ్చేసరికి ఇంకా మటికి మైల్‌స్టోన్స్ వస్తుంటాయి. స్టెప్స్ ఎక్కేస్తూ ఉంటారు. స్పీచ్ ఇంకా వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. ఇలాగే ఎవ్రీ స్టేజ్‌లో వాళ్ళకి మటికి మార్పు వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళకి మటికి కనిపిస్తుందా? ఇంకోటి మనం పిలిస్తే వాళ్ళు మటికి రెస్పాండ్ అవుతున్నారా? వాళ్ళకి మటికి వినిపిస్తుందా? అది మటికి చాలా ఇంపార్టెంట్ మాట. అండ్ ఇంకోటేంటంటే ఒక్కొక్క స్టేజ్ బట్టి వాళ్ళలో మటికి మార్పొస్తుందా? సోషల్ ఇంటరాక్షన్ అయితే మటికి పెరుగుతుందా? ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే మటికి చూపిస్తున్నారా? అని మనం గమనిస్తే మనకు అన్నీ మటికి తెలుస్తూ ఉంటుంది. సో, ఏంటంటే అంటే వాళ్ళకి ఒక చైల్డ్ అన్నది ఏంటంటే రోజు రోజుకి అంటే మంత్స్ పెరిగే కొద్దీ వాళ్ళలో మటికి మార్పులొస్తూ ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్ అయితే చాలా ఫాస్ట్‌గా మటికి గ్రో అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి మటికి పెరుగుతూ ఉంటుంది. అదే మటికి అంటే ఫిజికల్ ఒకటే కాదు. ఫిజికల్లు, సోషల్లు ప్లస్ స్పీచు ప్లస్ ఇంటెలిజెన్సు, ఇంటరాక్షను ఇలాగా అన్ని స్ఫియర్స్‌లో కూడా వాళ్ళలో మటికి మార్పయితే మటికి కనిపిస్తూ ఉంటుంది. సో, ఇలా కనిపిస్తూ ఉంటే మనం మటికి చెప్పొచ్చు. ఏంటంటే ఈ ఈ దిస్ చైల్డ్ ఈజ్ ఓకే ఫర్ దిస్ ఏజ్ అనేసి. అయినా సరే మనం అంటే మనకి ఎనీ డౌట్ వచ్చినా ఆర్ ఎవరైతే మటికి పుట్టినప్పుడు వాళ్ళకి కొన్ని మటికి ప్రాబ్లమ్స్ అవ్వాయి. ప్రీమెచ్యూర్ బేబీస్ అని పుట్టారు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ రావడం వల్ల వాళ్ళని మనం ఎన్ఐసీయూలో ఉంచుకోవాల్సిన మటికి అవసరం వచ్చింది. అట్లాంటి పిల్లలకి మనం ఏం చేస్తామంటే డెవలప్‌మెంటల్ స్క్రీనింగ్ అన్నది మనం మటికి చేస్తూ ఉంటాం అన్నమాట. సో, ఈ స్క్రీనింగ్ అన్నది మనం మటికి చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ పర్టిక్యులర్ చైల్డ్ ఆ ఏజ్‌కి అప్రోప్రియేట్‌గా ఉన్నాడా లేదా అనేసి మనకి మటికి తెలిసిపోతుందన్నమాట. సో, ఇలాగ స్క్రీనింగ్ అన్నది ఎవ్రీ థర్డ్ మంత్ నుంచి మనం స్టార్ట్ చేసి 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్, 1 ఇయర్ అలాగా మనం ఆఫ్టర్ 1 ఇయర్ ఎవ్రీ 6 మంత్స్ అప్ టిల్ 5 ఇయర్స్ వరకు మనం మటికి స్క్రీనింగ్ అన్నది చేసి మనకి అది మనం చెప్పొచ్చు ఏంటంటే తిను కరెక్ట్‌గా డెవలప్‌మెంట్ అవుతుందా లేదా? అంటే ఫిజికల్ వెయిట్ అండ్ హైట్ ఒకటే కాదు. అంటే ఫిజికల్ యాక్టివిటీస్‌లో అండ్ ఫైన్ మోటార్ యాక్టివిటీస్‌లో అంటే ఫింగర్స్ అన్నీ కరెక్ట్‌గా వాళ్ళు ఆడిస్తున్నారా? ఇంకోటి ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్‌లో అండ్ స్పీచ్‌లో ఇలాంటివి మనం 4 ఇంపార్టెంట్ స్ఫియర్స్‌లో మనం వాళ్ళని మనం మటికి అసెస్ చేసి మనం చూడొచ్చు అండ్ వాళ్ళకి చెప్పొచ్చు. అంటే ఇంకేమన్నా స్మాల్ ఇష్యూస్ ఉంటే మనం ఇలాగా డెవలప్‌మెంటల్ స్క్రీనింగ్ చేయడం వల్ల మనకి తొందరగా
తెలిసిపోతుంది. అండ్ వాట్ ఈస్ ద కాజ్ అనేది మనం మటుకి ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. అండ్ దానికి మనం రెమిడియల్ మెజర్స్ కూడా మనం మటుకి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ ఇన్ఫాంట్ డెవలప్మెంట్లో అన్నది వాళ్ళు సెల్ఫ్గా ఒకటి ఆ స్టెప్స్ వస్తుంటాయి. అంటే ఫస్ట్ వాళ్ళ పిల్లలు మటుకి రోల్ అవుతారు, దెన్ వాళ్ళు మటుకి కూర్చోడానికి వాళ్ళు మటుకి ట్రై చేస్తారు, ప్రాకుతారు, దెన్ వాళ్ళు నిల్చోడానికి మటుకి ప్రయత్నిస్తారు, దెన్ దే విల్ స్టార్ట్ టు వాక్ అనమాట. సో ఇలాగా స్టెప్ బై స్టెప్ అన్నీ మటుకి ఇలాగా మోటార్ మైల్ స్టోన్స్ అన్నవి వస్తాయి. సో వాళ్ళు స్లోగా ఈ బ్రెయిన్ ఎలాగైతే గ్రో అవుతుంది